బాయ్స్ ఇస్తున్నారు కదా అన్ని అమ్మ స్టార్ట్ అయ్యి కొద్దిసేపు అయిందో లేదా చూడండి ఎలా అండ్ దిస్ ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అనమాట బైక్స్ మీద అయితే. సో మోస్ట్లీ మన లడ్డారింట్లో అండ్ జీవనారింట్లో అయితే బైక్స్ మీద అని తెలియదు. Hey guys, welcome everybody. It's Nagaraj. I'm back again with a new video. So I hope you plan good and awesome. So guys, the vlog of the day. So finally day 1 అనమాట సౌత్ రైడ్ అయితే. సో అయితే ప్రిపరేషన్ అయితే అంతా అయితే అయిపోయింది అనమాట. ఫ్రెష్ అప్ అయి నీట్గా అయితే ఉన్నాం అనమాట. అండ్ వచ్చేసి మన లోకి గారు జీవన్ గారు అయితే వచ్చారు. అండ్ లడ్డు ఆల్రెడీ మన దగ్గర ఉన్నారనమాట ఈ రోజు అయితే. అండ్ ఈరోజు యువర్ బైక్. సో మనం ప్యాక్ అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే. సో బండికి అయితే కట్టేయాలి వెనకాల బ్యాక్ సైడ్ లో కట్టేసి అండ్ కోల్డ్ స్టార్ట్ చేసి అలాగే మనం అయితే గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అవుతాం. అయితే డైరెక్ట్ ఈ రోజు డెస్టినేషన్ అండ్ టార్గెట్ వచ్చేసి మొత్తం డైరెక్ట్ చెన్నైకి అనమాట. మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసి అండ్ డైరెక్ట్ చెన్నైకి అయితే ప్లాన్ అయితే పెట్టినాం. అంటే ఇక చెన్నై వాళ్ళకి అయితే ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోవాలనేసి. అండ్ ఇక్కడ నుంచి అప్రాక్స్గా ఒక 500 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. నియర్లీ అప్రాక్స్గా ఎగ్జాక్ట్లీ కాదు, ఎగ్జాక్ట్లీ నేను చూసి చెప్తాను. ఇక మనకు తెలిసిన ఒకటే ఊరు అనమాట. మిర్యాలగూడ నుంచి అయితే వెళ్ళడమే. అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని విలేజెస్ ఉన్నాయి. అండ్ ఆ ఊర్లో అయితే మీకు అప్డేట్ చేస్తుంటాను. అండ్ దిస్ ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అనమాట బైక్స్ మీద అయితే. సో మోస్ట్లీ మన లడ్డారింట్లో అండ్ జీవనారింట్లో అయితే బైక్స్ మీద అని తెలియదు. మనమే అయితే వెళ్తున్నాం అనమాట. నలుగురం బైక్స్ మీద ఒకటి ఎంటీ అండ్ మన డ్యూక్ అయితే మన ఫస్ట్ అంటే లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళినాం అనమాట. సో యాక్చువల్లీ కుంభమేళ వెళ్ళినప్పుడు ఎంత రిగ్రెట్ అయినా మాకే తెలుసు. అండ్ వాటి గురించి తర్వాత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాం మీకు. సో ఫస్ట్ అయితే చెన్నైకి వెళ్ళి, చెన్నై నుంచి పాండిచేరికి వెళ్ళి, పాండిచేరి నుంచి అరుణాచలం వెళ్ళి అండ్ అరుణాచలం నుంచి అండ్ దెన్ బ్యాక్ టు తిరుపతి నుంచి అప్పుడు మనం నల్గొండకి అయితే వచ్చేస్తాం. సో ఇదనమాట ప్లాన్ అయితే. మనం అయితే ఆల్ ప్లేసెస్ అయితే కవర్ అయితే చేసేద్దాం. ఆల్తో ప్రిపరేషన్స్ అయితే వెళ్తున్నాం మనం అయితే. లైక్ గ్లౌజెస్ అయితే తీసుకున్నాం అండ్ ఆల్సో హెల్మెట్స్ అంటే అది చూస్తే మనకున్న యాక్చువల్ హెల్మెట్స్, జాకెట్ కూడా నేను తీసుకుని అయితే వచ్చిన అనమాట నిన్నే ఫ్రెండ్ గారి దగ్గర. సో అండ్ ఆల్సో షూస్ అనమాట. సో మెయిన్ ఈ ప్రిపరేషన్స్ తోటి అయితే వెళ్తున్నాం. అండ్ షూస్ ఎందుకంటే మస్ట్ అండ్ షూస్ అయితే మీరు జస్ట్ నార్మల్గా హైవే మీద ట్రావెల్ చేసిన షూస్ మస్ట్. ఎందుకంటే మీకైతే ఆపోజిట్ వెహికల్స్ వెళ్తాయి కదా, ఆ వెహికల్స్ వేసినప్పుడు రాళ్ళు ఉంటాయి చూస్తారు, రాళ్ళన్నీ వచ్చి మీకు తగులుతుంటాయి అనమాట. కాలికి బాగా పెయిన్ అయితే తగులుతుంటుంది. సో మన వాళ్ళు అయితే కష్టపడుతున్నారు అనమాట. మనకి వచ్చేసి మనకి అది కట్టడం రాదు అండ్ వాళ్ళకే తెలిసి ప్లాన్ అయితే. సో పిలిచి లగేజ్ కూడా మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది బండి మీద. అండ్ ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని రైట్ 3 రోజులు అయితే కలుద్దాం. అండ్ ఆల్సో ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి అక్కడ నుంచి మనం అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో సీ యు గైస్ అన్నమాట బ్లాగ్. బాయ్స్ ఇప్పుడు వచ్చేసి మనకైతే 9369 కిలోమీటర్స్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఇప్పుడు మనమైతే వెళ్ళి కరకరకులు ఉంటాయి కదా, సో తీసుకొని గుడి దగ్గరికి వెళ్దాం. మనం వచ్చి ఆల్మోస్ట్ 5:35 అవుతుంది టైం అయితే. బాయ్స్ మనం అయితే హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం అనమాట. యాక్చువల్లీ గేట్ అయితే ఉన్నాము. మనం అయితే ఇక్కడనే ప్లే చేసుకుని కొబ్బరికాయ కొట్టేసి మనం అయితే స్టార్ట్ అవుదాం. సో బాయ్స్ ఫైనల్లీ మనకైతే పూజ అయితే అయిపోయింది అనమాట. ఐ మీన్ కొబ్బరికాయ కొట్టేసాం టెంపుల్ దగ్గర. సో మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక. అండ్ డైరెక్ట్ ఎంత దూరం వెళ్తే అంత దూరం అయితే అంటే ఏం లేదు, జల్దీ చెన్నై కవర్ చేసుకోవాలి మనమైతే. సో ఇక బాయ్స్ చూస్తున్నారు కదా అన్నీ అమ్మ స్టార్ట్ అయ్యి కొద్దిసేపు అయిందో లేదా చూడండి ఎలా అయ్యో టార్చర్ అయిపోతుంది బాయ్స్ ట్రావెల్ చేయాలంటే బ్యాగ్స్ తోటి. గట్టిగానే కొట్టాము అలానే వెళ్ళి కూర్చుంది. వాయిస్ ఫైనల్లీ మనమైతే కృష్ణా రివర్. సో మనమైతే కృష్ణా రివర్ మీద ఉన్నాం అనమాట. ఆంధ్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయినాం. అండ్ దిస్గా వ్యూ వాయిస్ అండ్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అందుకని అంటారేమో ట్రావెల్ చేయమని. సో కృష్ణా రివర్ మ్యాన్ బాగుంది వాయిస్. సన్ రైజ్ కూడా మంచిగా అవుతుంది. మన మోటార్ కూడా ఎప్పుడు రాను బండి వాయిస్. కృష్ణానగర్ దాటి ఎత్తున్నాం అనమాట. సో మనమైతే ఆంధ్ర బార్డర్ బాయ్స్ ఫైనల్లీ మనమైతే ఒక 150 కిలోమీటర్స్ దగ్గర అయితే స్టాప్ అయితే తీసుకున్నాం అనమాట. సార్ మన బండి లగేజ్ అయితే హెల్మెట్ అండ్ బ్యాగ్స్. సో మనైతే 150 కిలోమీటర్స్ దగ్గర అయితే స్టాప్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే టిఫిన్ కోసం అయితే ఆగినాం అండ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఒక అద్దంకి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. సో నియర్ బై ఇంకా ఒక 40 కిలోమీటర్స్ ఏమి ఉన్నట్టుంది అద్దంకి అయితే. అండ్ కృష్ణా రివర్ దగ్గర
కృష్ణా రివర్ దగ్గర ఇటు ఆగాల్సి ఉండే. సో క్లిప్స్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది, ఫోటో తీసుకుని అయిపో అక్కడ మళ్ళీ రిటర్న్ అవుతాం కదా. సో అప్పుడు అయితే ఆగైతే తీసుకోవాలి. సో బాయ్స్ మళ్ళీ 9:13కి అయితే స్టార్ట్ అయినాం. అండ్ టిఫిన్ అయితే అయిపోగొట్టుకొని అబ్బా కొద్దిగా ఆగింది బండి ఎక్కినాక. మా ఎండకు ఉడకపోతే కొబ్బరి ఇచ్చి వస్తున్నాం. ఇక సూర్యమామ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ 9 అవుతుంది కాబట్టి ఇక సూర్యమామ ఆన్ ఫైర్ అనుకోండి. సో టిఫిన్ అయితే 2 ప్లేట్లు అయితే తిన్నాం. అండ్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా 150 కిలోమీటర్స్ మళ్ళీ కొట్టి ఇంకా అక్కడ ఆగుతాం అనమాట. అట్లా 150 అట్లా. సో మంచి మంచి లొకేషన్స్ అయితే ఉండే వాయిస్ అవైతే మనకు ఛార్జింగ్ బ్యాకప్ కావాలనేసి. అండ్ మళ్ళీ మన మైక్ అంటే స్క్రీన్ ఆఫ్ చేస్తే ఎంపటి ఆఫ్ అయిపోతుంది. సో అందుకనే ఇక రికార్డ్ ఏం చేయలేదు అనమాట. సో ఇప్పుడైతే అయిపోయింది కదా, డైరెక్ట్గా రికార్డ్ చేస్తున్నాం ఇప్పుడైతే. సో ఇదే ముందు లేండి, చాలా చూపిస్తాం మీకైతే ముందు. అండ్ ఐ హోప్ ఏ కూడా మంచిగానే వస్తుంది నాకు తెలిసి. ఆల్మోస్ట్ మనమైతే నియర్ బై నెల్లూరు దగ్గరలో అయితే ఉంటాం. ఇక్కడ నుంచి చెన్నై వచ్చేసి 290 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. అండ్ సో ప్రెసెంట్ వెనకాల ఆఫీసు సోడా, సో బాగా వాటర్ దూపు అవుతుంది అనమాట. సో వాటర్ కోసం ఆగినాం. అండ్ ఇది వచ్చేసి సమ్మర్ కాబట్టి కొద్దిగా ఎంత డిహైడ్రేట్ కాకుండా ఉండాలి కదా. సో అందుకనే మనమైతే లెమన్ జ్యూస్ తీసుకోవడానికి అయితే ఆగినాం అనమాట. అండ్ ఇంకా అప్రాక్సిమేట్ 290 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఈవినింగ్ కల్లా మనం అయితే రీచ్ అవుట్ అయితే అయిపోతాం. అయితే నెల్లూరు దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉన్నాం. అండ్ పెట్రోల్ బంక్ దగ్గర తాగినాం అనమాట మనం అయితే. అవునరా, నెల్లూరుకి దగ్గరలో ఉన్నాం. చెన్నైకి వచ్చేసి ఇంకా 250 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో వీల్ కవర్ ఇట్. ఈవినింగ్ కల్లా అయితే కవర్ చేసేద్దాం మనం అయితే. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి కావలి దగ్గర అయితే ఉన్నాం అనమాట బంక్ లో. రేపు పవర్ పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ 1200 అయితే పట్టింది మన దాంట్లో ఫుల్ ట్యాంక్ అయితే. తక్కువ పట్టింది నాకైతే అదే అర్థం కావట్లే. సో అంటే ఇంకా ఆల్రెడీ 200, 250, 300 అంతవరకు పెట్రోల్ ఉన్నట్టుంది. సో ఎందుకులే మన హైవే కదా, సో మళ్ళీ పవర్ దొరకదని అసలు యాక్చువల్లీ అక్కడ బ్యాక్ హైవే ఉంది కదా, హైవే ఎక్కి అట్లా పోవాల్సిన వాళ్ళం స్ట్రైట్గా. హైవే దిగి పెట్రోల్ కోసం మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రాంగ్ రూట్లో వెళ్ళి మళ్ళీ హైవే ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట. మనమైతే ప్రెసెంట్ అయితే పెన్నా రివర్ మీద అయితే ఉన్నాం అనమాట. సో అసలు ఏం లేదు, పెన్నా రివర్ మిడిల్ అయితే ఉన్నాం. అండ్ ఇప్పుడు అక్కడ ముందు చూస్తే పెద్ద బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది, బట్ వాటర్ అయితే అస్సలు రావట్లేదు. బాయ్స్ ఎంత పెన్నా రివర్ మొత్తం అయితే ఎండిపోయింది అనమాట. సో మొత్తం ఇసుక అయితే ఇసుకపోయారు అక్కడైతే. అక్కడ శాండిల్ మొత్తం చూడవచ్చు. అండ్ అక్కడ చూడండి బ్రిడ్జ్ మీకు కనిపిస్తుందా? యా, సో పెద్ద బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట అక్కడైతే. లిటరల్లీ చెప్పాలంటే మేమైతే బ్రిడ్జ్ అయితే మిడిల్లో ఉన్నాం కదా, వెహికల్స్ పోతుంటే బ్రిడ్జ్ అయితే ఊగుతుంది అనమాట. సో మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక తర్వాత మాట్లాడదాం మనమైతే. వాయిస్ ఇప్పుడైతే మనమైతే లంచ్కి అయితే ఆయన టైం వచ్చేసి 2:15 అవుతుంది. అండ్ మనం వచ్చేసి గూడూరు దగ్గర అయితే ఉన్నాం. అక్కడే ఇక్కడ హోటల్ వచ్చేసి శ్రీ వేగమాంబ హోటల్ అని ఉంది, అండ్ లేదా శ్రీ రాయల్ హోటల్ అని అయితే ఉందన్నమాట. సో అక్కడైతే ఆగినాం. అండ్ మనోళ్ళు అయితే వస్తారు, ముందే ఆగుదామని చెప్పేసి మనం అయితే అట్లనే వచ్చినాం అనమాట. సో వస్తూనే ఎవరు. సో మనమైతే హోటల్ ఇక లంచ్ చేసి ఇంకా చెన్నైకి మళ్ళీ ఇక రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. అండ్ నాకు తెలిసి అప్రాక్సిమేట్ ఇక 150 to 170 బిట్వీన్ అయితే ఉంటుంది. దిస్ ఆ హోటల్ గాయస్. అండ్ శ్రీ వేగమాంబ హోటల్ అని ఉంది కదా, అండ్ ఆల్సో రాయల్ హోటల్ అని అయితే ఉంది. సుభాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు తమిళనాడు. సో కరెంట్లీ మనం అయితే తమిళనాడులో అయితే ఉన్నాం అనమాట. తెలంగాణ బార్డర్ దాటేసి అండ్ ఆంధ్ర బార్డర్ దాటేసి ఇప్పుడైతే తమిళనాడులో అయితే ఎంట్రీ అయితే అయిపోయినాం. అండ్ తమిళనాడులో ఇప్పుడు వచ్చిన కొద్దిగా టీ తాగి అండ్ ఇప్పుడే మళ్ళీ మన మొబైల్ మౌంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఐ హోప్ మీకు అయితే వీడియో అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నా. సో యాక్చువల్లీ పెద్ద ఏం లేదు, బట్ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట బైక్ మీద అయితే. చాలా అంటే చాలా బాగుంది బైక్ లిటరల్లీ. వ్యూ అయితే ఓకే అనుకుంటున్నా. సో ఎందుకంటే యాక్చువల్లీ మౌంట్ అయితే సెట్ చేసిన మౌంట్ అయితే ఊడింది అనమాట. అండ్ మళ్ళీ మౌంట్ అయితే సెట్ చేసుకున్నాం. అండ్ ఇదైతే ఎంతవరకు క్లియర్ ఉందో నాకు తెలియదు. అయితే చెన్నైలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయినాం అనమాట. ఐ మీన్ ఫైనల్గా తమిళనాడులోకి. చెన్నై మొత్తం అయితే ఇంకైతే చేరుకోలేదు, ఇంకా 10-15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత మనమైతే రూమ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఎట్రా ఏడాది కిందనా ఇంకా 44 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట రూమ్కి అయితే. అంటే మోటార్ లైన్లో చెప్దాం అనుకుంటున్నా, కానీ అది మౌంట్ వచ్చేసి ఉండట్లేదు, అసలు అది ఊడిపోతుంది. ఐ విల్ ట్రై, నేనైతే ట్రై చేస్తాం మ్యాక్స్ చెప్పడానికి. సో
ఇది ఒకవేళ పోయేటట్టు ఉంటే ఇంకోటి ఏదైనా దారులలో అంటే చెన్నై కదా, సో ఇంకేమన్నా చూసి అయితే మనం తీసుకుందాం అనమాట. అండ్ ఆటోమొబైల్స్లోని స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో అవైతే చూద్దాం.